చాలా హ్యాపీ అనిపించిందండి. అందులో ఆమె వచ్చేసి ఫారెన్ అమ్మాయి అయి ఉండి ఒక ఎంత ఇండియన్ని ఇష్టపడుతుంది. తిరుపతిలో గుండు చేయించుకున్న బాబు గురించి ఆమె మొక్కుకునే కోరిక తీరినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే యూట్యూబ్లో అందరూ అదే చెప్తున్నారు. నాకు కూడా చాలా హ్యాపీ. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము. మా బాబుకి అయితే ఇంకా పిచ్చి. మా చిన్న బాబుకి చాలా ఇష్టము. సో నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె అలా చేయడము, ఆమె అనుకున్న కోరిక తీరాలని కోరుకుంటున్నాము. భక్తిని నిరూపించుకున్నారు ఆవిడ. ఆమెకున్న భక్తిని, ఆ తిరుపతి దేవుడి పైన ఉన్న భక్తిని, ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారో తను కూడా తన బిడ్డ గురించి ఎలా మొక్కుకుంది. ఆ కోరిక నెరవేరినందుకు ఆ బాబు మంచిగా హ్యాపీగా హెల్తీగా మళ్ళీ ఉన్నాడు కాబట్టి సో ఆమె ఇవ్వడము చాలా మంచి విషయము. తిరుపతి దేవుడు మీద ఉన్న ఆమె భక్తికి మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఫారెన్ అమ్మాయి ఉండి అంత ఇష్టపడుతుంది మన తెలంగాణని, మన మతాలు వేరు గౌరవించడము, ట్రెడిషనల్గా ఉండడము అనేది చాలా మంచి విషయము. ఆమెను చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది. పద్ధతులు కూడా చాలా బాగా పాటిస్తారు. చాలా హ్యాపీ. నేను ఇచ్చారా? ఓకే ఓకే. ఇంకా ఆమెకి ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే తను చిన్నప్పటి నుంచి ఏ మతం అయితే ఉందో ఆ మతాన్ని కొంచెం కించపరిచే విధంగా ఏమైనా చేసిందా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దాని మీద లేదండి, మన నమ్మకం అండి. దేవుడు ఒక్కటే, మనము పూజించే దాంట్లో ఉంది. కానీ దేవుడు ఇప్పుడు క్రిస్టియన్ అయినా ఒక్కడే దేవుడు. మనం మొక్కే దాంట్లోనే మనము చేంజ్ చేస్తున్నాం అందరినీ దేవుళ్ళని. కానీ దేవుడు ఒకడే. ఎక్కడున్నా ఆయనని మనం చేసే పనులు కూడా దేవుడు ఉన్నాడండి. ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు. మన నమ్మకమే మనకు. గుడికి వెళ్ళాలి అని లేదు, మన నమ్మకం అది. మన మనసులో మొక్కుకోవాలి. ప్రేయర్ అనేది మనం దేవుడిని మనం ఎక్కడ నిల్చున్నా అక్కడ మొక్కుకోవచ్చు దేవుడిని. అన్నీ పవన్ కళ్యాణ్ గారి ఇబ్బంది పెట్టడం ఏమైనా ఉందంటే లేదండి, అన్నీ వట్టి మాటలు. ఇక ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కలాగా ఉంటాయి. సో హిందుత్వం గురించి ఆమె చేసింది చాలా బాగుంది. ఆమె నమ్మకం అది. సో క్యాస్ట్ అనేది అది వేస్ట్ మాటలు అవి. ఊహించిన విషయం జరిగింది అక్కడ. ఇంకా అసలు మెగా ఫ్యామిలీ ఏంటి, అసలు ఆవిడ అలా చేయడం ఏంటి, నీళ్ళలు ఇవ్వడము అసలు చాలా గ్రేట్ అండి. రామచంద్ర గారు మసీదుకి వెళ్ళినప్పుడు కూడా చాలా కాంట్రవర్సీ అయింది. అది తప్పు అండి. నమ్మకం అది మనది. ఇప్పుడు నేను హిందూని, నాకు ఎక్కడైనా టెంపుల్ కనబడి చర్చ్ కనబడింది అనుకోండి, ఏదైనా నా మనసులో మొక్కుంటాను, అది తీరిందంటే ఆయన అక్కడికి వెళ్ళి నేను ప్రేయర్ చేసుకోవడం తప్పేముందండి. దేవుడు మన నమ్మకం అది, అంతే. మన ఆలోచనలలో తప్పు ఉంది కానీ అన్నీ ఒకటే, దేవుడు ఒక్కడే. అదొక్కటి మీరు కూడా అందరూ అదొక్కటిని మీరు షో చేయండి ఎక్కువ చాలా మందికి. ఎందుకంటే దేవుడి మీద ఉండే నమ్మకాన్ని ఆమె అక్కడ తీర్చుకున్నది కాబట్టి మీరు కూడా నమ్మితే ఇలా చేయొచ్చు అన్నట్టు.